నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 1 లీటర్ పాలు వేసి ఈ విధంగా వేడి చేసుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టి చిక్కగా అయ్యే వరకు 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరో గిన్నె పెట్టిన తర్వాత తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవచ్చు. ముందుగా సన్నగా కట్ చేసిన బాదాములు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసిన కాజులు వేసి వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. పిస్తా, ఖర్జూరాలు కూడా కట్ చేసి వేయించుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. తర్వాత సారె పలుకులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మరో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సేవ్యా వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ రోస్టెడ్ సేవ్యా కాబట్టి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలు వేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు సేవ్యా వేసి కలుపుకోవాలి. ఈ సేవ్యా తొందరగా ఉడుకుతుంది కాబట్టి వెంటనే షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. 4 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరో 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కుంకుమ పువ్వు కలర్ కోసం, ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పలసగా ఉంటుందండి. తర్వాత చిక్కగా అవుతుంది. తర్వాత 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. అంతే అండి, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.